గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మనం లాస్ట్ క్లాస్లో 7th లెసన్ ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్గా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద సన్ అండ్ ద 8 planets. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద సన్ అండ్ ద 8 planets. అంటే మన సౌర వ్యవస్థ సూర్యుడు ప్లస్ 8 గ్రహాలతో రూపొందించబడింది. మన సౌర వ్యవస్థ సూర్యుడు ప్లస్ 8 గ్రహాలతో రూపొందించబడి ఉందన్నమాట. దోస్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, ఫస్ట్ వన్ మెర్క్యూరీ, నెక్స్ట్ వీనస్, థర్డ్ ఎర్త్, ఫోర్త్ మార్స్, ఫిఫ్త్ జూపిటర్, సిక్స్త్ సాటర్న్, సెవెంత్ యురేనస్ అండ్ ఎయిత్ వన్ నెప్ట్యూన్. సో దోస్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. The solar system also have satellites, comets, asteroids and meteoroids. అంటే మన సోలార్ సిస్టమ్ దీంతో పాటు 8 ప్లానెట్స్తో పాటు శాటిలైట్స్ మీన్స్ ఏంటి? శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు. నెక్స్ట్ కామెంట్స్ మీన్స్ తోకచుక్కలు. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్ మీన్స్ గ్రహ శకలాలు అండ్ మెట్రాయిడ్స్ అంటే ఉల్కలు. ఇవి కూడా ఉంటాయి అన్నమాట మన సోలార్ సిస్టంలో. నెక్స్ట్ వన్, సైంటిస్ట్స్ ఎస్టిమేటెడ్ దట్ అవర్ సోలార్ సిస్టమ్ వాజ్ ఫార్మ్డ్ అబౌట్ 4.6 billion years ago. సో సైంటిస్ట్స్ ఎస్టిమేటెడ్ దట్ అవర్ సోలార్ సిస్టమ్ వాజ్ ఫార్మ్డ్ అబౌట్ 4.6 billion years ago. అంటే మన శాస్త్రవేత్తల ప్రకారము 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించిందనమాట. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితము సౌర కుటుంబం ఆవిర్భవించి ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఐ విల్ డిస్కస్ అగైన్. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద సన్ అండ్ ద 8 planets. దోస్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. The solar system also has satellites, comets, asteroids and meteoroids. Scientists estimated that our solar system was formed about 4.6 billion years ago. అంటే మన సౌర వ్యవస్థ సూర్యుడు ప్లస్ 8 గ్రహాలతో రూపొందించబడి ఉంది. అలాగే ఆ ప్లానెట్స్ ఏంటి మనకి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. So, the solar system also has satellites, comets, asteroids and meteoroids. So, scientists estimated that our solar system was formed about 4.6 billion years ago. అంటే మన సౌర వ్యవస్థ 8 గ్రహాలతో రూపొందించబడింది. అలాగే దాంట్లో 8 గ్రహాలతో పాటు ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, అలాగే ఉల్కలు కూడా ఉంటాయి. సో మన శాస్త్రవేత్తల ప్రకారము 4.6 బిలియన్ ఇయర్స్ ఎగోనే సౌర కుటుంబం ఆవిర్భవించింది. నెక్స్ట్ మనం పిక్చర్లో గమనించినట్లయితే దట్ ఈజ్ అవర్ ద సోలార్ సిస్టమ్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ సన్ ఉంటుంది, పిక్చర్లో గమనించండి. అలాగే 8 ప్లానెట్స్ ఇక్కడ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి చూడండి. 8 ప్లానెట్స్, వీనస్, మెర్క్యూరీ, వీనస్, అలాగే ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి 8 ప్లానెట్స్ ఇక్కడ తిరుగుతూనే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఇవి దట్ ఈస్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఒరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం ఆవిర్భావం. సో దెర్ ఆర్ మెనీ థియరీస్ అబౌట్ ద origin of the solar system. Some of the important theories among them are, సో దెర్ ఆర్ మెనీ థియరీస్ అంటే సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ వన్, జియోసెంట్రిక్ థియరీ అంటే భూకేంద్రక సిద్ధాంతం. తెలుగులో భూకేంద్రక సిద్ధాంతము అంటామన్నమాట.
సో దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఈజిప్టియన్ ఆస్ట్రోనమర్. సో దాని నేముడు టాలమీ. ఇక్కడ పీ సైలెంట్, టాలమీ. సో ఈ సిద్ధాంతాన్ని టాలమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త రూపొందించాడు. ఈ సిద్ధాంతాన్ని టాలమీ అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త రూపొందించడం జరిగిందనమాట. సో అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఎర్త్ ఈజ్ సెంటర్. అంటే ఈ సిద్ధాంతం ప్రకారము ఏం లేదమ్మా, ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉంటుంది. భూమి మధ్యలో ఉంటుంది. ద సన్ అండ్ ద అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఈ సిద్ధాంతం ప్రకారము భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? టాలమీ. సో ద థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అన్ ఈజిప్టియన్ ఆస్ట్రోనమర్ నేమ్డ్ టాలమీ. సో దీని ప్రకారం అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఎర్త్ ఈజ్ ఎట్ ఇట్స్ సెంటర్, ద సన్ అండ్ ద అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్. సో దిస్ థియరీ బిలీవ్స్ దట్ ద ఎర్త్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ సిద్ధాంతం ప్రకారము భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుందన్నమాట. భూమి విశ్వానికే కేంద్రమని నమ్ముతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద జియోసెంట్రిక్ థియరీ. సో భూకేంద్రిక సిద్ధాంతము. సో దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అన్ ఈజిప్టియన్ ఆస్ట్రోనమర్ టాలమీ. సో అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఎర్త్ ఈజ్ ఎట్స్ సెంటర్. అంటే ఎర్త్ మధ్యలో ఉంటుంది. ద సన్ అండ్ ద అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ ఇట్. అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. భూమి చుట్టూ సూర్యుడు అలాగే ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయని నమ్ముతుంది. ఈ సిద్ధాంతం ప్రకారము భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది. నెక్స్ట్ వన్ హెలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం. ద థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై పోలిష్ ఆస్ట్రోనమర్ నేమ్డ్ నికోలస్ కోపర్నికస్. ద థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద పోలిష్ ఆస్ట్రోనమర్ నేమ్డ్ నికోలస్ కోపర్నికస్. ద థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై పోలిష్ ఆస్ట్రోనమర్ నేమ్డ్ నికోలస్ కోపర్నికస్. అకార్డింగ్ టు దిస్ థియరీ ద సన్ ఈజ్ ఎట్ ఇట్స్ సెంటర్. ద ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ ఇట్. అంటే ఈ సిద్ధాంతం ఏం నమ్ముతుందంటే, ఈ సిద్ధాంతం ప్రకారము సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు ప్లస్ ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అన్నమాట. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద పోలిష్ ఆస్ట్రోనమర్ నేమ్డ్ నికోలస్ కోపర్నికస్. అకార్డింగ్ టు దిస్ థియరీ ద సన్ ఈజ్ ఎట్ ఇట్స్ సెంటర్. ద ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ ఇట్. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఏమి లేదు, సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. An environment is a natural system. An environment is a natural system that works with all living and non-living things, plants, animals and microorganisms is an area. So the environment is a natural system that works with all living and non-living things. Example, plants, animals, microorganisms in an area. అంటే ఒక ప్రాంతంలో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మ జీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే వ్యవస్థే పర్యావరణం అన్నమాట. పర్యావరణం అంటే సింపుల్ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మన ఏరియాలో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మ జీవులతో కూడిన జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థని మనం ఏమంటామంటే
పర్యావరణం అంటాము. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ అవర్ బేసిక్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్. సో ఇది సహజ మరియు మానవ నిర్మిత రెండిటి కలయిక. ఇట్ ప్రొవైడ్స్ బ్రీత్, వాటర్ వి డ్రింక్, ద ఫుడ్ వి ఈట్ అండ్ ద ల్యాండ్ వి లివ్ ఆన్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఆర్గానిజమ్స్, animals, plants and human beings. ఇది మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారము, జీవించే భూమి వంటి వాటిని మనకి అందిస్తుంది. ఏంటి? పర్యావరణం, ఎన్విరాన్మెంట్. సో ఇది కంటికి కనిపించని ఎన్నో రకాల సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవులను కలిగి ఉంటుందన్నమాట ఎన్విరాన్మెంట్. So an environment is a natural system that works with all living and non-living things, plants, animals and microorganisms. Microorganisms అంటే సూక్ష్మజీవులు in an area. It is a combination of both the man-made components. It is our basic life supporting system. It provides us breath, the water we drink, the food we eat and the land we live on. It also include organism, animals, plants and human beings. అంటే మనము ఒక ప్రాంతంలో నివసించినప్పుడు మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడి ఉన్న జీవ మరియు జీవరహిత కారకాలతో పనిచేసే సహజ వ్యవస్థను మనం ఎన్విరాన్మెంట్, పర్యావరణం అంటాము. సో ఇది ప్రాథమికంగా మనకి పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని మనకి అందిస్తుంది. ఇది కంటికి కనిపించని ఎన్నో రకాల సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ వి డిస్కస్ డూ యూ నో అంటే మీకు తెలుసా. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దట్ ద వర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అనే పదము ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ పదం అన్నమాట ఇది. సో వర్డ్ ఎన్విరానర్ మీనింగ్ నైబర్హుడ్ అంటే ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదం అన్నమాట. ఇది ఎన్విరోనర్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే పొరుగు అని అర్థం. నైబర్హుడ్ అంటే పొరుగు అని అర్థం. సో ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ 5th June 5th as World Environment Day. So all of you remember that every year we celebrate June 5th as World Environment Day. So the word environment is derived from the French word environner meaning neighborhood. అంటే పర్యావరణము ఎన్విరాన్మెంట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థము నైబర్హుడ్. సో ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ June 5th యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. నెక్స్ట్ వన్, కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణంలోని అంశాలను గురించి మనం చూద్దాము. ఫస్ట్ న్యాచురల్ అంటే సహజము, మ్యాన్-మేడ్ అంటే మానవ నిర్మిత. నెక్స్ట్ వన్ హ్యూమన్ అంటే మానవ. సో పర్యావరణంలోని అంశాలను మనం గమనిస్తే మనకి 3 types ఉంటాయి, న్యాచురల్, మ్యాన్-మేడ్, హ్యూమన్ అన్నమాట. ఫస్ట్ వన్ నాన్ లివింగ్ థింగ్స్ ఎబోటిక్. ఫస్ట్ వన్ ల్యాండ్. నెక్స్ట్ వన్ ఎయిర్, వాటర్. ల్యాండ్ మీన్స్ లిథోస్పియర్, శిలావరణం. నెక్స్ట్ వన్ ఎయిర్ అంటే అట్మాస్ఫియర్, వాతావరణం. వాటర్ అంటే హైడ్రోస్పియర్, జలవరణం. ఇవి న్యాచురల్గా అనమాట. ల్యాండ్ మీన్స్ లిథోస్పియర్, ఎయిర్ అంటే అట్మాస్ఫియర్, వాటర్ అంటే హైడ్రోస్పియర్. సో లిథోస్పియర్ని తెలుగులో శిలావరణం అంటాము, అట్మాస్ఫియర్ని తెలుగులో వాతావరణం అంటాము, హైడ్రోస్పియర్ని తెలుగులో
జలావరణం అంటాం. నెక్స్ట్ వన్ మ్యాన్ మేడ్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్, పార్క్స్, ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్ అండ్ రోడ్స్ ఎక్సెట్రా. సో పర్యావరణంలో కాంపోనెంట్స్ మనం గురించి తెలుసుకుంటున్నాం కదా, పర్యావరణంలోని అంశాలు. వాటిల్లో మ్యాన్ మేడ్, మానవ నిర్మిత. ఫస్ట్ బ్రిడ్జెస్, నెక్స్ట్ బిల్డింగ్ పార్క్స్, నెక్స్ట్ వన్ ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్ అండ్ రోడ్స్. అంటే వంతెనలు, బ్రిడ్జెస్ అంటే వంతెనలు, అలాగే బిల్డింగ్ పార్క్స్ అంటే ఉద్యానవనాలు, నెక్స్ట్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు, నెక్స్ట్ మాన్యుమెంట్స్ అంటే నిర్మాణాలు, అలాగే రోడ్స్ అంటే రహదారులు. వీటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హ్యూమన్, ఇండివిజువల్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ. నెక్స్ట్ వన్ రిలీజియన్. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఇండివిజువల్ ఫ్యామిలీ, కమ్యూనిటీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇండివిజువల్ ఫ్యామిలీ అంటే వ్యక్తిగత కుటుంబము. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ సమాజము, రిలీజియన్ మతము, ఎడ్యుకేషనల్ విద్య, ఎకనామిక్ మీన్స్ ఆర్థిక, పొలిటికల్ అంటే రాజకీయం. ఇవన్నీ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. లివింగ్ థింగ్స్ అంటే బయోటిక్, అనిమల్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అంటే జీవావరణం అన్నమాట అమ్మ. ఇది జీవావరణం. అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే బతికి ఉండేవి కాదు కదా. లివింగ్ థింగ్స్ అంటే అనిమల్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. దట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వన్ లిథోస్పియర్, నెక్స్ట్ వన్ హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్. అంటే ఫస్ట్ మనము లిథోస్పియర్ అంటే శిలావరణం అని, హైడ్రోస్పియర్ అంటే జలావరణము, అట్మాస్ఫియర్ అంటే వాతావరణము, జీవావరణం అంటే బయోస్పియర్ అని తెలుసుకున్నాం కదా. సో వాటిల్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ తెలుసుకుందాం. సో శిలావరణంలో ఏముంటాయి లిథోస్పియర్లో అంటే ఫస్ట్ వన్ మౌంటైన్స్, హిల్స్, ప్లేట్యూస్, ప్లెయిన్స్, వ్యాలీస్, డెజర్ట్స్. మనకి ఈ శిలావరణంలో లిథోస్పియర్లో ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్స్ మౌంటైన్స్, హిల్స్, ప్లేట్యూస్, ప్లెయిన్స్, వ్యాలీస్, డెజర్ట్స్. మౌంటైన్స్ అంటే పర్వతాలు, హిల్స్ అంటే కొండలు, ప్లేట్యూస్ అంటే పీఠభూములు, ప్లెయిన్స్ అంటే మైదానాలు, వ్యాలీస్ అంటే లోయలు, డెజర్ట్స్ మీన్స్ ఎడారులు. నెక్స్ట్ వన్ హైడ్రోస్పియర్, ఓషన్స్, సీస్, లివర్, లేక్ అండ్ పోండ్. సో హైడ్రోస్పియర్ మీన్స్ జలావరణం. సో మహాసముద్రాలు, సముద్రము, ఓషన్ మీన్స్ మహాసముద్రము, సీ అంటే సముద్రము, రివర్ మీన్స్ నది, లేక్ మీన్స్ సరస్సు, పోండ్ మీన్స్ చెరువు. ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట హైడ్రోస్పియర్లో. నెక్స్ట్ వన్ అట్మాస్ఫియర్ అంటే ఏం చెప్పాను, వాతావరణం, ఎయిర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో చూస్తే మనకి ఫైవ్ స్పియర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రోపోస్పియర్. నెక్స్ట్ వన్ స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ వన్ మెసోస్పియర్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ థర్మోస్పియర్. నెక్స్ట్ వన్ ఎక్సోస్పియర్. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఓకేనా. ట్రోపో ఆవరణము ఫస్ట్ వన్. ట్రోపోస్పియర్ మీన్స్ ట్రోపో ఆవరణము, స్ట్రాటోస్పియర్ మీన్స్ స్ట్రాటో ఆవరణము, మెసోస్పియర్ మీన్స్ మెసో ఆవరణము, థర్మోస్పియర్ మీన్స్ థర్మో ఆవరణము, ఎక్సోస్పియర్ మీన్స్ ఎక్సో ఆవరణము. నెక్స్ట్ వన్ బయోస్పియర్ అంటే జీవావరణము. సో హ్యూమన్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఇక్కడ మనకి మానవులు, పక్షులు, కీటకాలు,
మొక్కలు, జంతువులు ఉంటాయన్నమాట. బయోస్పియర్ అంటేనే ఇంకా ఇక్కడ జీవం అన్నమాట. ఇక్కడ లివింగ్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ లిథోస్పియర్. వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ వన్, లిథోస్పియర్. ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. ఫస్ట్ మనము లిథోస్పియర్ గురించి తెలుసుకుంటే, ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. భూమి యొక్క రాతి పొరను మనము శిలావరణం అంటాము. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ ఈజ్ కవర్డ్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్. It is made up of rocks and mineral and is covered with a thin layer of soil. అంటే ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుందన్నమాట. ఈ లిథోస్పియర్ రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొందించబడి మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ landforms such as mountains, plateaus, plains, valleys, deltas, deserts. సో ఇది పర్వతాలు, పీఠభూములు, such as mountains means పర్వతాలు, plateaus means పీఠభూములు, plains means మైదానాలు, valleys means లోయలు, delta means డెల్టాలు, deserts means ఎడారులతో నిండి ఉంటుంది. These landforms are divided into three types. These landforms are divided into three types: the first order, the second order and the third order. The first order, the second order and the third order. So the solid part of the earth is called lithosphere. భూమి యొక్క రాతి పొరను మనం శిలావరణం అంటాము. It is made up of rocks and minerals and covered with a thin layer of soil. సో ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది. సో దీంట్లో మనకి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం అన్నమాట. ఇలాంటి స్వరూపాలను మనము మూడు రకాలుగా విభజిస్తాము. వాటిని మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి. ద ఫస్ట్ ఆర్డర్, ద సెకండ్ ఆర్డర్ అండ్ ద థర్డ్ ఆర్డర్. నెక్స్ట్ వన్, డూ యూ నో అంటే మీకు తెలుసా. ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దట్. ద వర్డ్ లిథోస్పియర్ అంటే ఈ శిలావరణం. లిథోస్పియర్ మీన్స్ శిలావరణం. ద వర్డ్ లిథోస్పియర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ లిథో. అంటే ఈ శిలావరణము లిథోస్పియర్ లిథో అనే పదం నుంచి వచ్చింది, అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అన్నమాట. విచ్ మీన్స్ ద స్టోన్, రాక్ ఆర్ స్పైరా, విచ్ మీన్స్ ఆర్ బాల్. అంటే లిథో అంటే రాయి, స్పైరా మీన్స్ గోళం అంటే బాల్, బంతి అనే అర్థం. ఓకేనా. ద వర్డ్ లిథోస్పియర్ originates from the Greek word litho which means stone or rock and spira which means spear or ball. అంటే శిలావరణము లిథోస్పియర్ అనే పదము లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథో అంటే రాయి, స్టోన్, స్పైరా అంటే గోళము లేదా బంతి, బాల్ అని అర్థము. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎవ్రీ ఇయర్ April 22nd celebrates as World Earth Day. Every year April 22nd, all of you remember that, children. April 22nd celebrates as World Earth Day. Next one, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క అంతర్భాగం గురించి మనము చూద్దాము. లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ లైక్ ఆన్ ఎగ్. అంటే మనం గమనిస్తే భూమి నిర్మాణం కోడిగుడ్డుకి
ఉన్నటువంటి పొరలు ఉంటాయన్నమాట, వివిధ పొరల మాదిరి ఉంటుందన్నమాట. వీ అబ్జర్వ్ ద ఎర్త్ అంటే మనం పిక్చర్లో ఇప్పుడు గమనిస్తే ఇది ఎగ్ అనుకోండి. దిస్ లేయర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ అదర్ అండ్ థిక్నెస్ అండ్ ఆల్సో ఇన్ దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్. సో దిస్ లేయర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ అదర్ థిక్నెస్ అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్స్. మనం చూస్తే ఒకదానితో ఒకటి మందంగా మరియు వాటి యొక్క భౌతిక మరియు రసాయన కూర్పుతో భిన్నంగా ఉంటాయన్నమాట. 3 పొరలను కలిగి ఉంటుంది. ద ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers. సో దే ఆర్ నేమ్డ్ యాజ్ ఫాలోస్. ద ఫస్ట్ వన్ క్రస్ట్, నెక్స్ట్ వన్ మ్యాంటిల్, సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ కోర్. ఫస్ట్ వన్ మనం చూస్తే క్రస్ట్ ఇన్ తెలుగు మీనింగ్ భూపటలము, మ్యాంటిల్ ఇన్ తెలుగు మీనింగ్ ప్రావారం, అండ్ థర్డ్ వన్ భూకేంద్రము. నెక్స్ట్ మనం ఇక్కడ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి అమ్మ, ఎగ్గు మాత్రమే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ క్రస్ట్, సెకండ్ వన్ అంటే 3 పొరలు ఉంటుందన్నమాట ఎర్త్, సెకండ్ లేయర్ మ్యాంటిల్, అండ్ థర్డ్ వన్ కోర్. సో భూమికి ఎగ్గుకి దగ్గర సంబంధం ఉందన్నమాట. మనం గమనిస్తే భూమి నిర్మాణం కోడిగుడ్డుకు ఉన్నటువంటి వివిధ పొరల మాదిరి ఉంటుందన్నమాట. ద ఫస్ట్ వన్ క్రస్ట్, మ్యాంటిల్, నెక్స్ట్ వన్ కోరు, నెక్స్ట్ వన్ మనము లిథోస్పియర్ చూసాం కదా. నెక్స్ట్ వన్ హైడ్రోస్పియర్. ఆల్ ద వాటర్ బాడీస్ present on the earth surface are collectively known as hydrosphere. All the water bodies present on the earth surface collectively known as hydrosphere. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా మనం జలావరణం అంటామన్నమాట. All the water bodies present on the earth surface are collectively known as hydrosphere. అంటే భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను మనము సమిష్టిగా ఏమంటామంటే జలావరణం అంటామన్నమాట. The earth is known as watery planet. కనుక భూమిని మనము జలయుత గ్రహము అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్ as it is the only planet containing water in abundance. మన గ్రహం మీద జీవము మరియు దేనికి ఉనికి ప్రధానంగా మనకు నీరు మీద మనము ఆధారపడి ఉంటాము, నీటి మీద. అలాగే మనము దేని మీద ఆధారపడి ఉంటాము, గాలిపైన ఆధారపడి ఉంటాము. నెక్స్ట్ వన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైఫ్ అవర్ ప్లానెట్ మెయిన్లీ డ్యూ టు ఇట్స్ వాటర్ అండ్ ఎయిర్. కనుక మనం భూమిని జలయుత గ్రహం అని పిలుస్తాము. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. అబౌట్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై హైడ్రోస్పియర్. అంటే సుమారు 2/3 అంటే 100% అనుకోండి. 100%లో 71% దేంతో ఆవరించబడిందంటే వాటర్తోనే ఆవరించబడిందన్నమాట. కవర్డ్ బై హైడ్రోస్పియర్. ఓన్లీ 1% ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్ఫుల్ టు అవర్ నీడ్స్. ఓన్లీ 1% ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్ఫుల్ టు అవర్ నీడ్స్. అంటే దీనిలో 71% మనకి నీటితో ఆవరించి ఉంటే కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే మిగిలిన 99% వాటర్ మనకి ఏమేమి ఉంటుందో చూద్దాము. ద రిమైనింగ్ 99% ఆఫ్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ ఐస్, సాలిన్ వాటర్ ఎక్సెట్రా. అంటే మనకి 100% చూసుకున్నాం అనుకోండి అమ్మ, 71% వాటరే ఉంటుంది. ఎర్త్ 100% అనుకోండి, 71% వాటరే ఉంటుంది. అయితే దీంట్లో మనకి 1% మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మరి రిమైనింగ్ 99% ఏమవుతుందంటే అది మంచు,
అలాగే ఉప్పు నీరు మొదలగు రూపాలలో ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ కంటైన్స్ ఆఫ్ వేరియస్ సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, సీస్, ఓషియన్స్. నెక్స్ట్ వన్, it contains of various sources of water and different types of water bodies like rivers, lakes, seas, oceans, etc. Some part of water is found deep down water, the earth among rocks, and it is called groundwater. Hydrosphere provides water to all living things. అంటే శిలావరణంలో మనం నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల వనరులను కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ళు పొరలలో మరియు లోతుగా ఉంటుందన్నమాట. దీనినే మనము ఏమంటామంటే గ్రౌండ్ వాటర్, భూగర్భ జలము అంటాము. భూగర్భ జలము అంటామన్నమాట. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వేరియస్ సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, సీస్, ఓషియన్స్. అంటే శిలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ళ పొరలలో ఉంటుందన్నమాట. దీనినే మనం గ్రౌండ్ వాటర్ అంటాం. గ్రౌండ్ వాటర్. హైడ్రోస్పియర్ ప్రొవైడ్స్ వాటర్ టు ఆల్ లివింగ్ థింగ్స్. అంటే మనకి ఈ జలావరణం అన్ని జీవులకు నీటిని అందిస్తుంది. ఈ హైడ్రోస్పియర్ ప్రొవైడ్స్ వాటర్ టు ఆల్ లివింగ్ థింగ్స్. అన్ని జీవులకి మనకి వాటర్ని అందిస్తుంది. నెక్స్ట్ వన్, డూ యూ నో the word hydrosphere originates from Greek words hydra. అంటే ఈ హైడ్రోస్పియర్ జలావరణం అనే పదము హైడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చిందనమాట. సో హైడర్ విచ్ మీన్స్ వాటర్, స్పెరా విచ్ మీన్స్ స్పేర్ ఆర్ బాల్. అంటే హైడ్రోస్పియర్ అనే పదము హైడర్ మరియు స్పెరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైడర్ అంటే హైడర్ మీన్స్ నీరు. హైడర్ మీన్స్ నీరు, వాటర్. స్పియర్ మీన్స్ బాల్. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ March 22nd is celebrated as World Water Day. So every year March 22nd is celebrated as World Water Day. Every year March 22nd is celebrated as World Water Day. So children, thank you. Have a nice day.